అందరికీ ఆల్ ది బెస్ట్. దానికన్నా ఇలానే బాగుంది కంఫర్ట్గా. ఆ స్ట్రాప్స్ ఏంటంటే నొక్కుతున్నాయి అన్నమాట. అంటే మనం ఎంతవరకు వండుకుంటామో అలా మనం సెపరేట్ చేసుకుని ఇవి పెట్టుకోవాలని చెప్పారనమాట. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడగని చెప్పండి. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 5 అవుతుందన్నమాట. ఇప్పుడు ఇడ్లీ వేసేసాను నేను. ఎందుకు అంటే యాక్చువల్గా సన్నీని ఫస్ట్ టైం నేను ఒంటరిగా బయటకు అయితే పంపిస్తున్నాను అనమాట. కరాటీ క్లాస్లో టోర్నమెంట్ అయితే ఉంది, అక్కడికి తణుకు వెళ్తున్నారు. అక్కడికి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్తున్నారు అనమాట. సో పేరెంట్స్ని తీసుకురానివ్వరు కదా, సో అందుకని చెప్పి ఇదే ఫస్ట్ టైం వాడు ఒంటరిగా జర్నీ చేయడం మేము లేకుండా. సో చూడండి, చాలా ఇంకా చీకటిగా ఉంది. వింటర్ సీజన్ త్వరగా మార్నింగ్ అనేది స్టార్ట్ అవ్వదు కదా, సో అదనమాట. మొత్తానికి 5కి లేచిన తర్వాత వాడు ఫ్రెష్ అయ్యి అదంతా అయ్యేసరికి 6 అలా అయ్యిందనమాట. 6 అయిన తర్వాత స్కూల్కి అయితే తీసుకొని వెళ్ళిపోయాము. అక్కడ 6కి వ్యాన్ వచ్చేస్తుందని చెప్పారు బట్ కానీ 1 అవర్ అయితే వెయిట్ చేసామన్నమాట. 7 దాటేసింది. 7 వరకు ఇక్కడ స్కూల్ దగ్గర అందరు పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాము. గర్ల్స్ బాయ్స్ కూడా కలిపి వెళ్తున్నారనమాట. సో తణుకు అంటే నాకు తెలిసి ఒక 5 అవర్స్ జర్నీ కంప్లీట్గా ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసి 5-6 అవర్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్, ఒక గ్లూకోజ్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 లీటర్స్ బాటిల్స్ పెట్టాను అనమాట బ్యాగ్లో. అండ్ నాప్కిన్ అవి కూడా పెట్టాను. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఫస్ట్ అయితే డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ అందరూ కూడా పిల్లలు, కొంతమంది యూనిఫామ్స్, కొంతమంది సివిల్ డ్రెస్లో వచ్చేసరికి మళ్ళీ స్కూల్ దగ్గర డ్రెస్ చేంజ్ చేశాడు అనమాట. సో చూడండి, 7 అయిన తర్వాత వ్యాన్ అయితే వచ్చేసింది. సో పిల్లల్ని చాలా సేఫ్గా తీసుకెళ్తారు అనేసి అనిపించింది అనమాట. అందుకే పంపిస్తున్నాను. లేదంటే నాకు కొంచెం భయం, ఎప్పుడు పంపించలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి. వాడికి కూడా అంటే నేను వద్దని చెప్పాను కానీ బుజ్జి అన్నారు. ఎప్పుడు కూడా అలానే చేయకూడదు, సో స్టేజ్ ఫియర్ కూడా పోతుంది ఇలాంటివి పార్టిసిపేట్ చేయించడం వలన అని చెప్పేసి. సో వీళ్ళందరూ కూడా ఈ స్కూల్ పిల్లలే అనమాట. అంటే కరాటే అనేది ఒక స్కూల్ నుంచి కాకుండా కొంతమంది స్కూల్స్ నుంచి తీసుకువెళ్తున్నారనమాట. అంటే ఈ స్కూల్ నుంచి వీళ్ళని కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చారు. కొంచెం అయితే టెన్షన్ అనిపించింది, భయం కూడా వేసింది. అమ్మో ఎలా ఉంటాడో ఏంటో, భయపడతాడేమో, కొంచెం టెన్షన్ కదా. అలానే ఎప్పుడు పంపించకపోయేసరికి ఫస్ట్ టైం పంపించేటప్పుడు మనకి ఎలా అయినా కొంచెం భయంగా ఉంటుంది. బట్ వీడు వెళ్ళిన తర్వాత మనకు వచ్చేంత వరకు కూడా టెన్షన్ అనేది అలానే ఉంటుంది కదా. అండ్ ఇక్కడ మొత్తానికి అయితే పిల్లల్ని మంచిగానే ఫ్రీగా జర్నీ చేసేలాగే సిట్టింగ్ కూడా అనిపించింది. అంటే వెళ్ళేప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్కి షిఫ్ట్ అయ్యాడు అనమాట. సో బ్యాక్ కూర్చునేసరికి నాకు ఇంకా కొంచెం భయం స్టార్ట్ అయింది. బట్ పర్లేదు మ్యామ్, అక్కడ మేము మళ్ళీ ఇంకా బోట్ క్లబ్ దగ్గర ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో అదనమాట, అక్కడ మళ్ళీ చేంజ్ చేస్తామని చెప్పారు. అండ్ మొత్తానికైతే వ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చే దారిలో సముద్రం కుంభాభిషేకం దగ్గరికి వెళ్ళాను. ఆ వీడియో నేను ఆల్రెడీ కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది పెట్టాను. చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అక్కడ నేను తీసుకున్న రొయ్యలు, చేపలు అనమాట. ఇవన్నీను అక్కడే చేయించేసి తెచ్చుకున్నాను. సో అక్కడ కుంభాభిషేకం అనేసరికి రకరకాల చేపలు ఉంటాయి, పెద్ద పెద్ద చేపల దగ్గర నుంచి ఉంటాయన్నమాట. అన్ని రకాలు ఉంటాయి. చాలా రద్దీగా కూడా ఉంటుంది. సండే ఎవ్రీడే ఉంటుంది. సండే కొంచెం ఎక్కువ మంది ఉంటారనమాట. ఇవన్నీ మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఇలా వాష్ చేసి పెట్టుకున్నా. బట్ అక్కడ మనకు తెలిసిన ఆయన ఒకరు ఉన్నారనమాట. అంటే ఫిష్ని అవి ఎక్కువ మోతాదులో స్టోర్ చేస్తూ ఉంటారట. సో ఆయన చెప్పిన టిప్ మీతో ఈరోజు షేర్ చేసుకోవాలని అనిపించింది. అసలు నాన్ వెజ్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అవునా అని అనిపించింది యాక్చువల్గా. ఇప్పుడు నేను కర్రీకి కావాల్సినవి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మిగతావి నేను ఎలా స్టోర్ చేసుకున్నానో చూపిస్తాను. ఇది పైన డీప్ ఫ్రీజ్ అనమాట. మనం డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం కదా నాన్ వెజ్ అంతా. సో ఇది ఓపెన్ చేస్తే నేను గసగసాలు కూడా ఇందులోనే పెట్టుకుంటాను. అంటే కొన్ని పౌడర్స్, సీడ్స్ లాంటివి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం కావన్నమాట.
సో అక్కడ మనకి తెలిసిన ఆయన ఉన్నారనమాట. అంటే ఫిష్లు స్టోర్ చేసే, అంటే ఎక్కువగా స్టోరేజ్ అనేది చేస్తారు కదా. సో అతను చెప్పింది ఏంటంటే మనం ఎంతవరకు వండుకుంటామో అలా మనం సెపరేట్ చేసుకుని ఇవి పెట్టుకోవాలని చెప్పారనమాట. మీకు స్టార్టింగ్ చెప్పినట్టు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నేను తెచ్చిన రొయ్యలన్నీ ఒక దాంట్లోనే స్టోర్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు 1 డేలో సగమే వండుకుంటాను. అలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇదంతా కూడా ఫిష్ అన్నీ తీసి వాటర్ వేయడము, లేదంటే అవుట్ సైడ్ పెట్టి కూలింగ్ పోయేంత వరకు వెయిట్ చేసి ఇందులో నుంచి మళ్ళీ సగం తీసుకుని మళ్ళీ వాటిని ఆ సగం మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెడతాము. సో అప్పుడు మళ్ళీ ఆ సగం వండుకున్నప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్. దానివలన ఇవి చప్పబడిపోతాయి అన్నమాట, టేస్ట్ ఉండవు. అలా కాకుండా ఇలా నేను ఇప్పుడు సపోజ్ రొయ్యలు తెచ్చుకున్నాను కదా, ఇవి నేను 3 టైమ్స్ వండుదాం అనేసి 3 పార్ట్స్ కింద తీసుకున్నాను అనమాట. ఇలా ఇందులో ఒకటి చూడండి, ఇదిగో ఇందులో ఇలా ఒకటి పెట్టుకున్నాను కదా, ఇదిగోండి ఇవి కూడా రొయ్యలే. ఇలా ఒక దాంట్లో ఇందులో ఇలా 3 పార్ట్స్ కింద సెపరేట్ చేసుకున్నాను. అంటే డైరెక్ట్లీ ఇవి తీసుకుని ఇంకొక రోజులో వండేసుకుంటాను, మళ్ళీ ఇందులో నుంచి ఇంకా హాఫ్ తీయను అలా అనమాట. నీట్గా నేను పసుపు ఉప్పు అన్నీ వేసి వాష్ చేసుకున్నాను కదా. దెన్ నెక్స్ట్ ఫిష్లు అనమాట. ఇవి 2 కూడా ఫిష్లు నేను 3 భాగాలు చేశాను. ఇప్పుడు ఒక భాగం కుకింగ్ తీసాను కదా, ఇది నెక్స్ట్ వండుకోవడానికి, తర్వాత వండుకోవడానికి అలా. అండ్ ఇక్కడ నేను కండాయిలు అని చెప్పాను కదా, స్వీట్ ఫిష్, అవి కూడా 2 సెపరేట్ చేసుకున్నాను. అంటే 2 టైమ్స్ వండుదామని చెప్పి, ఇది ఒకసారి వండుకునేలాగా. అది ఎప్పుడనేది మనకు అనవసరం, బట్ ఇలా తీసేసుకుని అవి ఒకసారి వండేసుకుంటాం, మళ్ళీ ఇందులో నుంచి మళ్ళీ సెపరేట్ చేసుకుంటాం. సో ఇలా స్టోర్ చేసుకోమని అయితే అక్కడ చెప్పారనమాట. నేను ఎక్కువగా ఇలా ఐస్ క్రీమ్ బాక్సెస్, కొన్ని ఏమైనా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఉండే బాక్సెస్ అలాంటివి ఇలా స్టోరేజ్కి యూజ్ చేసుకుంటాను అనమాట. సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అయ్యారంటే ఫిష్ అనేది మనం ఎప్పుడు వండుకున్నా అప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది. 2-3 సార్లు వాటర్లో ఐస్ కరిగించి మళ్ళీ పెట్టి అలా చేస్తే టేస్ట్ బాగోదని అయితే చెప్పారనమాట. అది నేను మీకు షేర్ చేసుకున్నాను. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళు, నాకైతే ఇప్పటివరకు తెలీదు. ఆయన చెప్పిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. సో అందువలన ఇలా స్టోరేజ్ చేసుకున్నాను. ఎలాగ డీప్ ఫ్రీజ్ అంతా కూడా నాది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది ఐస్ మేకర్, ఇక చూడండి ఐస్లు ఉంటాయి, ఐస్ మేకర్ అనమాట. ఇలా పైనేమో ఇది బాదం కాదు, కాజు బాదం అయితే ఇక్కడ పెట్టుకుంటా. ఇలా కొన్ని మసాలాలు కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను, ఫ్లేక్స్ సీడ్స్, ఇది బ్రెడ్ పౌడరు, ధనియాలు అలా అనమాట. ఓకే, మీషోలో నేను ప్రైజీ కోసం ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. అదైతే వచ్చేసింది. మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. జంప్ సూట్ డ్రెస్సులు అవి ఉంటాయి కదా. సో జంప్ సూట్ అనేసరికి పైనుంచి కింద వరకు ఒకటే ఉంటుంది. ఈ మధ్యన మనకి టాప్ ఒకలాగా ప్యాంట్ ఒకలా కూడా వస్తుంది. బట్ ఇది బాగా వస్తుందా లేదా అనేది కొంచెం టెన్షన్ కూడా. ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మనకి అది వచ్చేంత వరకు కూడా ఎలా వస్తుంది ఏంటో, ఆర్డర్ చేసేసాము అనే ఫీలింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది కూడాని. సో ఇదిగో చూడండి, నేను ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఓపెన్ చేసిన తర్వాత డ్రెస్ అయితే ఇలా ప్యాక్ చేశారు. నేనైతే సాటిస్ఫైడే, పర్వాలేదు. అంటే మనం పెట్టే ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ అండ్ వాళ్ళు ఇచ్చింది కూడా చాలా బెస్ట్ అని అనిపించింది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అంటే బ్లాక్, రెడ్, క్రీమ్ కలర్, వైట్ అలా ఉన్నాయన్నమాట. ఇదే మోడల్ కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. నేనైతే 245 రూపీస్కి అయితే దీన్ని పర్చేస్ చేశాను అనమాట. అంటే ఇంకా 250 రూపీస్ చూడండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. బట్ వచ్చిన తర్వాత ప్రైజ్ వచ్చేంత వరకు నాకు టెన్షనే. మళ్ళీ సైజు సరిపోతుందా లేదా, మనం కొన్నిసార్లు కరెక్ట్ పెట్టినా కానీ వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు కూడా సైజెస్ సరిపోవు కదా. అండ్ ఆన్లైన్లో ఏదైనా మనం పర్చేస్ చేసినప్పుడు అది రిటర్న్ పెట్టాలి అంటే చాలా పెద్ద తలనొప్పి అనిపిస్తుంది. మీషోలో అయితే రిటర్న్ పెట్టినా కూడా మళ్ళీ మనకి కావాల్సిన ఐటమ్ అనేది ఇస్తారు. అది బాగా నచ్చింది నాకు. మిగతా యాప్స్లో అయితే కొంచెం భయపడాల్సిందే, వస్తుందో రాదో అని కూడా. సో అదనమాట, నేనైతే నాకు నచ్చింది. అండ్ ప్యాంట్ కూడా ఏంటంటే, ఈ క్లాత్ ఏంటంటే రేయన్ కాదు, కాటన్ కాదు, క్రేప్ అనమాట. క్రేప్లో వచ్చింది. ఈ క్రేప్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి బాగుంటుంది. సో అవుటింగ్కి వెళ్ళినప్పుడు వేయచ్చు, అలా ఆడుకునేటప్పుడు కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా కూడా వేయచ్చు. ప్యాంట్ ఏంటంటే కొంచెం పొడవు వచ్చింది, అమ్మాయి అనుకున్నాను. కొంచెం ఎదిగే కొద్దీ బాగుంటుంది, సూపర్ అని చెప్పుకోవాలి. చూడండి నేను ప్రైజ్కి వేసిన తర్వాత ఎలా ఉందో. ఇట్లా
ఇక్కడ టైట్ ఉందా? లేదు కదా. ఇక్కడ ఆ, ఇక్కడ ఉందమ్మా. ఉందా కొంచెం. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది హోల్. ఇదిగో ఇక్కడ ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇది వేయినా అలాగా. ఐడియా వచ్చింది. హే, చిరిగిపోతే అమ్మా ఇది కట్ ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, ఈ స్ట్రాప్స్ వచ్చేసి ఇలా లోపలికి పెట్టేసుకోవడమే. ఫస్ట్ చూపించాను చూడండి మీకు, అలా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. టూ టైప్స్ వేసుకునేలా ఇచ్చాడు అనమాట. దానికన్నా ఇలానే బాగుంది కంఫర్ట్గా. ఆ స్ట్రాప్స్ ఏంటంటే నొక్కుతున్నాయి అనమాట, అని బాగుంది. డ్రెస్ 250 రూపీస్. ఇది బెస్ట్ అని అనిపించింది నాకు. మీకు ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా కామెంట్లో. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను కుదిరితే మీకు కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ కావాలంటే మీ పిల్లలకి తీసుకోవడానికి ఉంటుంది కదా. చాలా స్టైల్ చేస్తున్నావు ప్రైజ్ నువ్వు. వావ్, కంగ్రాచులేషన్స్. ఇది దేనికి? థర్డ్ నేషనల్ ఓపెన్ కరాటేకా ఛాంపియన్షిప్ సాత్విక్ ఆదర్శ్. ఏంటది? ఫస్ట్. వావ్, మెడల్ కూడా ఇచ్చారా? ఏంటి మరి ఇది ఇలా అయిపోయింది? తెంపేశారా? ఇలాంటివి అంత జాగ్రత్తగా ఉంచుకోవాలరా. నీకేంటి రెండా బాబోయ్? దేనికి? ఏంటవి ట్రాఫిక్స్? దేనికి వచ్చి అంటున్నాను. డాన్స్కి. ఇది డాన్స్కి ఇచ్చారు. రన్నింగా? నువ్వా? ఏ పడేసింది. కంగ్రాచులేషన్స్. నీకునా? వావ్. సేమ్ టు మిన్స్ రన్నింగ్ రేస్ ఫస్ట్.